హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో జరిగే జ్యోతి పూజని చూపిస్తాను. ప్రతి శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం వెంకటేశ్వర స్వామికి ఈ జ్యోతి పూజ అనేది జరిపిస్తాము. దీనికి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు 16 రకాల ప్రసాదాలని నైవేద్యంగా దేవుడికి చూపిస్తాము. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసామో చూసేద్దాం రండి. సో ఇది మా కిచెన్, చూసి భయపడొద్దు. సో ఇన్ని రకాల ప్రసాదాలు మడితో చేయాలంటే ఈ మాత్రం మెస్ ఉంటుంది. సో మేము ఫస్ట్ చేసే పని మినపప్పుని శనగల్ని నానబెట్టుకోవడం. వీటికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి నానబెట్టేస్తాం. నెక్స్ట్ పులిహోరలకి రైస్ పెట్టేస్తాము. సో కర్డ్ రైస్కి కొంచెం రైస్ మెత్తగా ఉడకాలి కాబట్టి అది సపరేట్గా పెట్టేస్తాము. మిగతా 4 పులిహోరలకి కావాల్సిన రైస్ మొత్తం ఒకేసారి పెట్టేస్తాము. నిమ్మకాయ పులిహోర, కొబ్బరి పులిహోర, పుట్నాల పొడి పులిహోర అండ్ టామరిన్ పులిహోర. సో వీటికి మొత్తం కేజీన్నర నుండి 2 kgs రైస్ వరకు పడుతుంది. సో ఈ పెద్ద కుక్కర్లోనే అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ పడుతుంది. సో నార్మల్ టైంలో అంత అవసరం ఉండదు కాబట్టి ఇది ఓన్లీ అకేషన్స్కి ఓపెన్ చేస్తాము, ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు లేదంటే ఇలాంటి అకేషన్స్కి. సో స్వీట్ బూందీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్డ్ రైస్ కూడా కలిపేస్తాము. ఇక్కడ స్టవ్ మీద పులిహోర పులుసు ఉడుకుతుంది అండ్ చక్కెర పొంగలికి రైస్ ప్రిపేర్ అవుతుంది. స్వీట్ బూందీకి అయితే శనగపిండితో బూందీ కొట్టి చక్కెర పాకంలో కలిపేస్తాము. ఇక్కడ రవ్వ లడ్డులు కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశారు మా అత్తయ్య. ఒక్కసారి పూజ గదికి వెళ్దాము. సో మా మామయ్య గారు పూజ గదిని సిద్ధం చేస్తున్నారు. విగ్రహాలను కడిగి వాటిని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని పులిహోరలకి తాలింపు ప్రిపేర్ అయింది. ఫ్యాన్ కింద చల్లారబెట్టేసుకొని రైస్ కలిపేస్తున్నాము. మీకు ఇక్కడ టేబుల్ మీద లాస్ట్లో కనిపించేవి అప్పాలు. వీటిని బియ్యం పిండి, కొంచెం మైదా, బెల్లం పాకం కలిపి పిండి పిసికి చిన్న అప్పాల్లా చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారు. సో మేము ఇక్కడ మొత్తం 13 రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేస్తాము. వీటితో పాటు జ్యోతి, దేవుడికి సమర్పించే టెంకాయ, ఇంకా పండ్లు, ఈ 3 కలిపి మొత్తం 16 రకాల ప్రసాదాలు. సో ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక లాస్ట్లో మినపవడలు, శనగలు ప్రిపేర్ చేస్తాము. సో వాటికి నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఎండింగ్కి వచ్చేసింది. ఇక్కడ పారిజాత పుష్పాల మాల రెడీ అవుతుంది. ఈ పుష్పాలంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనవి. వీటిని డైరెక్ట్ చెట్ల మీద నుంచి తెంపకుండా భూమి మీద పడ్డ పూలని మాత్రమే దేవుడికి సమర్పిస్తారంట. ఎందుకు అంటే నేను ఒక దగ్గర చదివాను. అయితే సత్యభామ కోరిక మీదకు శ్రీకృష్ణుడు ఈ పారిజాత పుష్ప చెట్టుని భూమి మీదకి తీసుకొస్తాడంట స్వర్గం నుండి. సో ఇది భూమిలోంచి ఉద్భవించింది కాదు కాబట్టి ఈ పువ్వులు భూమిని టచ్ చేశాకే దేవుడికి సమర్పించాలంటారు. అండ్ ఇంకా లాజిక్ నాకు తెలీదు. సో ఇక్కడ జ్యోతి అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, చక్కెర పొడి కలిపి పాలతో ముద్దలా చేసి ఈ దీపాన్ని తయారు చేస్తారు. అది నెయ్యి దీపము.
సక్సెస్ఫుల్గా జ్యోతి పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ థింగ్, సో పొద్దున్నుంచి మేము ఫాస్టింగ్ మీదే ఉంటాం కాబట్టి, పూజ అయిపోయాక తింటాం కాబట్టి, సో అందరం ఆకలితో ఉన్నాము. సో ఈ ఐటమ్స్ అన్నీ దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి, సో ముందు టేస్ట్ చేయము, బట్ అయినా కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఉప్పు కారాలు అన్నిటికీ కరెక్ట్గా సరిపోతాయి ఎవ్రీ టైం. సో ఈరోజు మాత్రం మేమందరం సిల్వర్ ప్లేట్స్లోనే తింటాము. సో ఇదండి మా ఇంట్లో జరిగే జ్యోతి పూజ శ్రావణ మాసంలో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.